హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ చుక్క కూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చుక్క కూర 3 కట్టలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. మీడియం సైజు ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు ఇవి పోపు కోసం. నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఉంచుకున్నాను. వెల్లుల్లి, చింతపండు కొంచెం, ఇది పుల్లగా ఉంటుందండి, కానీ పుల్లగా సరిపోదు, కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. మిర్చి తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర తీసుకున్నాను. కొంచెం ఒక 10 మెంతులు తీసుకున్నాను లైట్గా. ఇప్పుడైతే ప్యాన్ హీట్ ఎక్కింది. ఇందులోకి ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇందులో ఈ ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని లైట్గా వేసి అది పచ్చగా ఉంటుంది. కొంచెం లైట్గా వేసిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులోకి ఇవన్నీ ముందుగా నానబెట్టి తీసుకుని చింతపండు, ఇది కూడా వేసుకొని ఇందులోనే ఈ ధనియాలు కూడా వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకున్నాం. బాగుంటుందండి పచ్చడి. వేసి ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చుక్క కూరని తీసుకొని చుక్క కూర మనకి చాలా తక్కువ వస్తుంది. దీన్ని ఇంట్లోకి వేసేసుకొని ముందు ఇది ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత వేసుకున్నాం. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ముందుగా ఉడికించుకున్నాం చుక్క కూరను కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పేసుకొని పోపు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులన్నీ వేసేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. వెల్లుల్లి ఈ పప్పులు ఇంకేం ఉడకబడలేదండి. ఆయిల్ అని ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా. చూసారా చుక్క కూర పచ్చడి ఎలా ఉందో? ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.